క్రీస్తు పేరున అందరికీ వందనములు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ మాటలో, అయితే నేను పాపులను పిలవటానికి వచ్చాను కానీ నీతిమంతులను పిలవరాలేదన్నాడు. గనుక చాలు. ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, యేసు అక్కడి నుండి వెలుచు సుంకపు మెట్టును వద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుషుని చూసి, నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన్ను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా, ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూసి, నీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగారు. ఆయన ఆ మాట విని ఇలా అంటున్నాడు, రోగులకే కానీ ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు కదా. అయితే నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదన్నాడు. పరిసయ్యులు అది చూసి యేసుక్రీస్తు ప్రభుతో శిష్యులతో, సుంకరులు భోజనానికి కూర్చున్న విషయాన్ని వాళ్ళు చూశారు. చూసిన తర్వాత ఆయన ఈ పాపులతో కూర్చున్నాడేంటి, ఆయన యూదుడు, అనగా వీళ్ళు నీతిమంతులు అని వీరికి వీరే యూదుల యొక్క ఆలోచనలో అలా కనబడుతుంది, వారే నీతిమంతులు అని. అందుకు ప్రభువు అంటున్నాడు, సరే ఒకవేళ మీరు నీతిమంతులైతే ఉండవచ్చు, నేను పాపులను పిలవచ్చు తిని కానీ నీతిమంతులను పిలవరాలేదన్నాడు ఆయన. ఆదాము మొదలుకొని ప్రభువైన క్రీస్తు పరిచర్య చేస్తున్నటువంటి అట్టికాల సమయం వరకు ఎందరో దైవమును విడిచి దూరం అయిపోయినటువంటి సందర్భాలలో తండ్రి అయిన దేవుడు ప్రవక్తల ద్వారా అనేక విషయాలు ప్రజలకు తెలియజెప్పి వారిని సరైన మార్గములో నడిపించటానికి వాడుకున్నాడు. చివరిగా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపించాను. తండ్రి నిర్ణయం మేరకి, తండ్రి యొక్క ఆలోచన మేరకి ఆయన ఈ లోకానికి వచ్చాడు. రావటానికి గల కారణము ఇక్కడ అంటున్నాడు, నేను పాపులను పిలవటానికి వచ్చాను అని అన్నాడు. ఎక్కడికి పిలవటానికి వచ్చాడు? పాపము నుండి, చీకటి నుండి, ఈ లోకము నుండి వాళ్ళని అక్కడి నుంచి పిలిచి వారిని నీతిమంతులుగా చేసి వారు
దేవుని యొద్దకు చేరట్టుగా, దేవుని మార్గములు ఉండేట్టుగా నేను పిలవటానికి వచ్చాను. ఎక్కడి నుండి వచ్చాడు తాను అనంటే, పరలోకములో నుండి భూమిపైకి పాపులను పిలవటానికి ఆయన వచ్చాడు. మరలంటాడు చూడండి ఈ మాట ఇంకో చోట, లూకా సువార్త 5వ అధ్యాయము 32లో ఇంకో మాట అంటున్నాడు. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చుతని గాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను అని అన్నాడు. మీరు తిని త్రాగుతున్నారు పాపులతో. ఆ మాట విన్న ప్రభు అంటున్నాడు, మారు మనసు పొందటానికై, ప్రజల్లో మారు మనసు రావటానికి నేను పాపులను పిలవచ్చాను. పాపము నుంచి వారిని నీతిమంతులుగా చేయటానికి, వారిని రామ్మని పిలవటానికి నేను వచ్చాను అని అన్నాడు. పరలోకములో నుండి భూమిపైకి ఆయన పాపులను పిలవటానికి వచ్చాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యములో, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చనని వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. పాపులను రక్షించటానికి ఆయన పరలోకము నుంచి లోకమునకు వచ్చాను. ప్రభువైన క్రీస్తు పాపులను రక్షించటానికి భూమిపైకి వచ్చి ప్రజలకు సువార్త అందించి అనేక శ్రమలు అనుభవించి, కష్టాలు బాధలు అనుభవించి, తాను మరణించి తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు పాపులను రక్షించటానికి భూమిపైకి వచ్చాడనే విషయము తెలుసుకున్న, అర్థమైన, పాపులను రక్షణలో కొనసాగాలన్నా, పాపులను పిలవాలి అన్నా మనము పని చేయాల్సి ఉంది అనే విషయము ఈ లోకం మర్చిపోయింది. ప్రభువైన యేసుక్రీస్తు పరలోకములో నుండి భూమిపైకి వచ్చి పాపులను పిలవటానికి, ఆయన పరిచర్య తండ్రి పనిని చేయటానికి, అనేక మందిని దేవుని వైపు తిప్పటానికి ఆయన ఈ లోకానికి వస్తే, ఈ లోకములో ఉన్న మనిషి దేవుని పనిలో క్రీస్తు ఎలా అయితే పనిచేసి మరణించి వెళ్ళిపోయానో, మాదిరి ఎలా అయితే మనకు ఉందో, పని చేయకుండా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు ఈ మనిషి. ఇంట్లోనే కూర్చొని 4 గోడల మధ్య సంఘం అనే పేరుతో 4 గోడల మధ్యలో కూర్చొని ఉపవాస ప్రార్థనలు అంటూ, కన్నీటి ప్రార్థన అంటూ, గొలుసు ప్రార్థనలు అంటూ, దీర్ఘ ప్రార్థనలు అంటూ, స్త్రీల కోడిక, పురుషుల కోడిక, యవనస్తుల కోడిక, ఇలా కోడికలు పెట్టుకొని 4 గోడల మధ్యకి బందీ అయిపోయిన ఈ లోకము పాపిని ప్రభు వైపు తిప్పాలి అని, పాపిని దేవుని కొరకు నిలబెట్టాలి అని పని చేయకుండా పాపుల కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టింది ఈ లోకము. బైబిల్ చెప్తా ఉంది, ఒక పాపి మారాలి అని అంటే
ఒక పాపి మారాలి అని అంటే అతడు సువార్త వినాలి అని అంటుంది వాక్యం. ఈ విషయాన్ని తెలిసినటువంటి ప్రభు అయిన క్రీస్తు అందుకని ఈ లోకానికి వచ్చాడు. ఒక పాపి మారాలి అని అంటే యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి విషయాలను సువార్తను వినాలి. అందుకే కదండి రోమపత్రిక 10:17 ఉంటుంది, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్నాడు. వినుట వలన విశ్వాసము. నేను పాపులను పిలువవచ్చి తిని ఆ పాపి వినాలి అనంటే క్రీస్తును గూర్చినటువంటి విషయాలు ప్రకటించాలి, బోధించాలి. అందుకనే అదే పుస్తకంలో 10:8 వినుట వలన విశ్వాసం, అది ప్రకటించు విశ్వాస వాక్యమే అన్నాడు. వినుట వలన విశ్వాసం, అది ప్రకటించు విశ్వాస వాక్యమే. పాపి మారు మనసు పొందాలి అంటే వాక్యం వినాలి. వాక్యం వినాలి అంటే వెళ్ళి ప్రకటించాలి. సువార్త ప్రకటించకుండా ప్రార్థించకూడదు. ఆ ప్రార్థన ఉపయోగము లేనిది. ప్రకటించరు, బోధించరు. ప్రకటించకుండా, బోధించకుండా అదే పుస్తకంలో 10:14-15 వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానికి ఎట్లు, వినని వాడు ఎట్లు విశ్వసిస్తాడు? ప్రకటించు వారు లేకునే వారు ఎట్లు వింటారు? ప్రకటించు వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటిస్తారు? ఎంత బాగుంది చూడండి. తండ్రి అయిన దేవుడు తన కుమారుని క్రీస్తుని ఈ లోకానికి, అయ్యా నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళకపోతే వాళ్ళు ఎట్లా వింటారు? నువ్వు వెళ్ళి చెప్పకపోతే వారిలో విశ్వాసం ఎలా కలుగుతుంది? నువ్వు ఈర ప్రార్థన చేస్తే సరిపోదు, వెళ్ళి బోధించాలి అన్నాడు. ఉత్తమమైన వాని గూర్చిన సువార్త ప్రకటించుట, ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు. అనగా వాక్యం చెబితేనే కానీ మారలేదు. ప్రార్థన చేస్తే మారతాడు అనుకుంటుంది లోకం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి తాను బ్రతికినటువంటి ఆ బ్రతికిన దినములన్నీ కూడా అనేక కష్టాలు అనుభవించి, బాధలు అనుభవించి పని చేస్తే, సువార్త ప్రకటిస్తే ఎంతమంది మారారు? చివరికి ఎంతమంది మిగిలారు? వీడు ప్రకటించకుండా, బోధించకుండా ప్రార్థిస్తాను అనంటే, ప్రభు ప్రకటిస్తేనే మారని సమాజం నీ బాధ్యతగా ప్రకటించమంటుంది వాక్యం. అవతల వ్యక్తికి నువ్వు వదిలిపెట్టేసాలి, మారుతాడా లేదా అనేది. నువ్వు మాత్రము నీ దేవుని గురించినటువంటి, నువ్వు నమ్మిన దేవుని గురించినటువంటి గొప్ప విషయాలు, పరలోకంను గురించినటువంటి విషయాలు ప్రకటించు, బోధించు, మరణించు. మీరు లోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఈ ఆజ్ఞను మర్చిపోయింది ఈ లోకం అంతా కూడా. ఎందుకు వచ్చాడు యేసు ఈ లోకానికి? రావటానికి గల కారణం ఏమిటి? అందుకనే మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18 నుంచి 20 వాక్యాల్లో ఇలా ఉంది చూడండి.
అయితే యేసు ఉమ్, ఉమ్, కాబట్టి ఉమ్, కాబట్టి సమస్త జనులను శిష్యులుగా చేయడి. ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. వారికి మీరంతా బాప్తిస్మం ఇవ్వాలి. నేను మీకు ఏ విషయాలు చెప్తున్నానో వాటన్నిటిని కొనవలనని వారికి మీరు బోధించండి. ఎంత మంచి మాట్లాడండి. వారికి మీరు బోధించాలి, చెప్పాలి. ఇది మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యాలి. ఇరవై 21 యోహాను సువార్తలో ఇలా అంటున్నాడు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము. సమాధానం మీకు కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను. తండ్రి నన్ను పంపాడు. తండ్రి నన్ను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపాను. మీరు వెళ్ళి పనిలో ఉండండి అన్నాడు. తండ్రి నన్ను పంపాడు. అయ్యా, ప్రార్థన చేసే కుదరదు, వెళ్ళాలి, వెళ్ళి ప్రకటించాలి, వెళ్ళి బోధ చెయ్యాలి. పరలోకములో నుంచి ప్రభు భూలోకానికి వచ్చి పనిచేసి ఆయన మరణిస్తే ఈ భూలోకములో ఉన్న మనిషి వెళ్ళి బోధించకుండా, ప్రకటించకుండా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నాను, మీరును వెళ్ళాలి. తండ్రి నన్ను పంపించాడు, నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. ఆయన నన్ను పంపించాడు ఈ సువార్త పని నిమిత్తము. అలానే నేను కూడా మిమ్మల్ని పంపిస్తున్నాను సువార్త పని నిమిత్తం. మీరును వెళ్ళాలి. యేసుక్రీస్తు పరలోకం నుండి దిగి వచ్చి మనుషులకు సువార్త ప్రకటిస్తున్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు తన శిష్యులను సువార్త పని నిమిత్తం కోసం పంపించాడు. యేసుక్రీస్తును ఎరిగిన వారంతా సువార్త ప్రకటించారు, శ్రమలు పొందారు, ఆయన పనిలో మరణించారు. అనేక మంది మరణించారు. నీవు కూడా వెళ్ళాలి, వెళ్ళి చెప్పాలి. ఆయన పనికై మరణించాలి. కానీ ప్రార్థన ఎప్పుడు చేయాలో నీకు తెలిసి ఉండాలి. నేటికి ప్రార్థన ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో కూడా ఈ సమాజానికి తెలియదు, క్రైస్తవ సమాజానికి తెలియదు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు మార్కు సువార్త 1వ అధ్యాయము 35 నుంచి 38 వాక్యాలు. ఆయన పెందల కాడ లేచి ఇంకను చీకటి ఉంది అని ఉండగానే ఆయన ఇంక పెందల కాడ లేచాడు. ఇంకా చీకటిగా ఉన్నప్పుడు బయలుదేరాడు. అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఆయన పెందల కాడని లేచి చీకటిగా ఉన్న సందర్భంలో వెళ్ళిపోయి అక్కడ ప్రార్థనలు చేస్తున్నాడు. ఆయన కనుగొని అందరు నిన్ను వెతుకుతున్నారని ఆయనతో చెప్తున్నారు. ఆయన అన్నాడు, ఇతర సమీప గ్రామాలలోనూ నేను మనం వెళ్ళాలి, పదండి. నేను ప్రార్థన చేస్తున్నా ఎందుకనుకుంటున్నారు? ఇందు నిమిత్తమే కదా నేను వచ్చి తిని, బయలుదేరి వచ్చి తిని, ఇందుకోసమే పని చేయటం కోసం వచ్చాను. నేను ప్రకటించటానికి, పని చేయటానికి వచ్చాను. ఇందు నిమిత్తమే నేను వచ్చి తిని. పెందలకాడ లేచాడు, చీకటిగా ఉన్నప్పుడు లేచాడు. లేచి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసండి? ప్రార్థన చేస్తున్నాడు. లేచినది
ఆ పెందలకడ సమయంలో లేచినటువంటి ఆ పెందలకడ సమయంలో ఆయన బయలుదేరటానికంటే ముందు ప్రార్థన చేసుకుంటున్నాడు పని కోసం. తర్వాత సమీప గ్రామాలకు వెళదాం పదండి అంటున్నాడు. ఇంకా ప్రార్థన అనంతరము సమీప గ్రామాలు తిరగాల్సి ఉంది అన్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22-23 వాక్యాలలో వెంటనే ఆయన జన సమూహములను తాను పంపు వేయినంతలో తన శిష్యులు దోణ ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవల్లని ఆయన వారిని బలవంతము చేశాను. ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. చూడండి, ఒంటరిగా ఉండెను. ఆయన ఉదయాన్నే ప్రార్థనలో ఉంటున్నాడు. ప్రార్థనలో ఉన్న ప్రభు తర్వాత పని చేస్తున్నాడు, సువార్త పని చేస్తున్నాడు. సాయంకాలం అయిపోయింది అనంటే, సాయంకాలం అయ్యిందంటే చీకటి పడిన తర్వాత మరలా వెళ్ళిపోయి ప్రార్థనలో ఉంటున్నాడు. కానీ ఈ లోకం చేస్తుంది ఏంటి? ప్రార్థన ఎప్పుడు చేయాలో తెలియదు, పనిలో ఎప్పుడు ఉండాలో తెలియదు. పని చెయ్యి, పనిలో ఉండు. యేసుక్రీస్తు వాక్యము ప్రకటించుటకు ప్రార్థన చేశాడు, ప్రకటించిన తర్వాత ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసుకొని దేవుని పనిలో ఉండాలి. ప్రార్థన చేసుకొని తర్వాత దేవుని పనిలో ఉండాలి. ప్రార్థన అనంతరము పని చేసి మరలా ప్రార్థనలో చేయాలి. చెయ్యబడినటువంటి పని నిమిత్తము మరలా ప్రార్థన చేయాలి. పని చెయ్యకుండా ప్రార్థన చేస్తుంది ఈ లోకమంతా. నీవు అతనికి వాక్యం ప్రకటించు. ప్రకటించటానికి ముందు ప్రార్థన చేయి. ప్రకటించిన తర్వాత ఆ వాక్యం నిమిత్తం అతని నిమిత్తం మరలా ప్రార్థన చేయి. అంతే తప్ప వాక్యం చెప్పకుండా, పని చేయకుండా, సువార్త పనిలో లేకుండా గొలుసు ప్రార్థనలు అని, ఉపవాస ప్రార్థనలని సమయాన్నంతా పాడు చేసిన ఈ ప్రపంచము దేవుని నిజ సువార్తను, దేవుని నిజవాక్యాన్ని ప్రకటించకుండా ఎవరి డినామినేషన్లో వాళ్ళకి స్టిక్ ఆన్ అయిపోయి ఎవడి డబ్బవాడు కొట్టుకుంటూ ఎవడి బోధవాడు చేసుకుంటున్నాడే తప్ప సమీప గ్రామాలకు వెళదాం పదండి పని చేయాల్సి ఉంది అని ప్రభు మాటను అంగీకరించిన వాళ్ళు ఎందరున్నారు? ప్రార్థన చేస్తే పాపి మారడు. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తే అందరూ మారేవారు కదా. కానీ అందుకనే ఆయన అలా కాదు కాబట్టి పని చేశాడు. పనివాడే జీతమునకు పాత్రుడు. నువ్వు పని చెయ్యి, నువ్వు పరలోకానికి వెళ్తావు. కొత్త రూలు నువ్వేం తీసుకొని రాకూడదు, ఇంకా కొత్త జీవం నువ్వేం తీసుకొని రాకూడదు. పని చెయ్యకుండా ప్రార్థన చేస్తాను, వాళ్ళు మారాలని, వీళ్ళు మారాలని, వాళ్ళ విశ్వాసం ఇలా, వీళ్ళ విశ్వాసం ఇలా అని ప్రార్థన చేస్తాను అనుకుంటే అదంతా వాక్య వ్యతిరేకము, అదంతా కొత్త రూలు, వాక్య వ్యతిరేకమైనది. వాక్య ప్రకారము ఉదయకాలంలో లేచి ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేసి నీవు పనిలో ఉండు. పని నిమిత్తం మరలా తిరిగి సాయంకాల సమయంలో ప్రార్థన చేయి. ఇలా పనిలో ఉన్నవాడు ప్రార్థన చేయటానికి అర్హుడు. ఆ పని చేసిన వాడే జీతమునకు పాత్ర అనగా పరలోకానికి అర్హుడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
అన్న ప్రార్థన చేస్తాడు.